హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గోవింద్. ఇవాళ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఆఫర్స్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. ఈ ఆఫర్స్ని యూజ్ చేసుకొని ఈజీగా మీరు ₹200 నుంచి ₹500 వరకు క్యాష్ బ్యాక్ లేదా మనీ అయితే ఈజీగా అయితే పొందొచ్చు. ఇలాంటి మోర్ అప్డేట్స్ కోసం అయితే మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇలా జాయిన్ అయితే మీకు ఆఫర్స్ కావచ్చు, లూట్స్ కావచ్చు, బక్స్ కావచ్చు, ట్రిక్స్ కావచ్చు, క్యాంపెయిన్స్తో సహా ప్రతిదీ నేను అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఏదైనా మోడీపీకి కానీ ఏదైనా ఫ్రీగా మూవీస్ చూడాలన్నా కానీ ప్రతిదీ నేను అక్కడే పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకెందుకు ఆలస్యం, మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అయిపోండి. నేను వీడియోస్ చేసినా చేయకపోయినా రెగ్యులర్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు అదిలో లభిస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. ఇవాళ ఆఫర్స్లో అయితే మాత్రం మీరు ఈజీగా 300 నుంచి 500 రూపీస్ అయితే ఈజీగా సంపాదించగలరు. సో ఆఫర్స్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. సో వీడియోని అయితే కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మొదట ఆఫర్ వచ్చేసి మనకి స్విగ్గీ నుంచి అనమాట. ఎవరైతే స్విగ్గీ వన్ లైట్ యూజర్స్ ఉన్నారో వీళ్ళందరికీ కూడా 150 రూపీస్ నుంచి 200 రూపీస్ అయితే ప్రాఫిట్ అయితే ఇస్తున్నారన్నమాట. ఎలాగో చెప్తాను, కంటిన్యూగా అయితే వాచ్ చేయండి. వన్ లైట్ ఉన్నవాళ్ళు ఆల్రెడీ వన్ లైట్ ఇక్కడ మీకు 1 అని చెప్పేసి చూపిస్తుంది కదా ప్రొఫైల్ పక్కనే. ఈ 1 మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరు ఇక్కడ కింద స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ మీకు వచ్చేసి వ్యూ ఆల్ అని చెప్పేసి చూపిస్తుంది. ఈ వ్యూ ఆల్ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే ఇలా కిందకైతే స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసినప్పుడు ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే జాయిన్ మ్యారియట్ బోన్వే అని చెప్పేసి ఒకటి కనిపిస్తూ ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ క్లైమ్ నౌ అని ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీకు ఇలా ఓపెన్ అయితే అవుతుంది. ఇక్కడ మీరు రిడీమ్ దిస్ ఆఫర్ లేదా యాక్టివేట్ దిస్ ఆఫర్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. ఆఫర్ అయితే 25th జనవరికి అయితే ఉంది. బట్ ఈ మధ్యలో ఎప్పుడైనా సరే రిమూవ్ చేయొచ్చు కాబట్టి ఇప్పుడే ట్రై చేయండి. వీడియో చూసిన వెంటనే నేను ఆల్రెడీ తీసుకున్నాను కాబట్టి మీకు చెప్పడం జరుగుతుంది. 100% వర్క్ అవుతుంది అనమాట వన్ లైట్ యూజర్స్కి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇక్కడ మీరు చూసినట్లయితే రిడీమ్ దిస్ ఆఫర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్కి అయితే వెళ్తుంది. ఈ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్లో ఏం లేదు. ఇక్కడ మీరు జస్ట్ సైన్ అప్ అవ్వాల్సి ఉంటుంది అనమాట ఈ యొక్క వెబ్సైట్లో. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అంటే మీ స్విగ్గీలో ఎలా అయితే పేరు ఉందో అలాగే పేరు ఎంటర్ చేసుకోండి. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎంటర్ చేసుకొని ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. పక్కగా ఈమెయిల్ అవ్వాలి, ఎందుకంటే ముందు ఈ యొక్క అకౌంట్ని యాక్టివేట్ చేయాలి కాబట్టి. సో ఈమెయిల్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఇండియా లేకపోతే ఇండియా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. సో ఏదైతే స్విగ్గీ వన్ లైట్ ఉన్న మొబైల్ నెంబర్ ఉందో ఈ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేసి ఐ అగ్రీ పై అయితే క్లిక్ చేసి జాయిన్ నో బటన్ మీద అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ ఫిల్అప్ చేశాను ఇంతకు ముందే, మేము ఒకసారి చూపిస్తాను. సో ఒకసారి వెళ్దాం. ఇంకొక విషయం, ఇక్కడ జాయిన్ నౌ కొట్టిన వెంటనే మీకు ఒక మెయిల్ అయితే వస్తుంది డైరెక్ట్గా ఈ యొక్క వెబ్సైట్ నుంచి. ఏదైతే మారియట్ బాన్వే ఉందో దీని నుంచి అయితే మీకు అయితే వస్తుంది. సో అక్కడ యాక్టివేట్ అని చెప్పేసి దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైతే అక్కడ జాయిన్ నౌ మీద క్లిక్ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేశాక మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు మీ యొక్క మెంబర్షిప్ నెంబర్ అయితే ఇస్తారు. ఈ మెంబర్షిప్ నెంబర్ అనేది కాపీ చేసుకోండి ఫస్ట్. ఇలా కాపీ చేసుకున్న తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే యాక్టివ్ యువర్ మెంబర్షిప్ అని ఉంది, లేదంటే ఇక్కడ మీరు కింద చూసుకున్నా కానీ యాక్టివేట్ మెంబర్షిప్ అని ఉంది. దీని మీద క్లిక్ చేయాలి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏంటంటే మీరైతే మొత్తం అకౌంట్ని అయితే యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ఏం లేదు, ఏదైతే అక్కడ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారో అవే డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసి యాక్టివేట్ కొడితే సరిపోతుంది. మీకైతే యాక్టివేట్ అయితే అయిపోతుంది. సో ఇప్పుడు నేనైతే ఏదైతే ఇచ్చానో ఈ మ్యారియట్ బాన్వే నెంబర్ అనేది అక్కడ నేనైతే ఇక్కడ కాపీ చేసి పేస్ట్ చేశాను. పేస్ట్ చేసిన తర్వాత మీరు అందులో ఏదైతే నేమ్ ఇచ్చారో నేమ్ ఎంటర్ చేసి లాస్ట్ నేమ్ ఎంటర్ చేసేసి ఇక్కడ ఏదైతే ఇండియా ఉంది కదా మంది, సో ఇండియన్ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. సో నేనైతే ఇండియన్ అయితే సెలెక్ట్ చేసేసుకుంటున్నాను. వన్స్ ఇండియన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోమంటుంది. సో ఈమెయిల్ సెట్ చేసుకోండి. పాస్వర్డ్ మాత్రం మీరు ఎలా ఎంటర్ చేస్తారంటే మీ నెంబర్ ఎంటర్ చేసుకొని @ ఇలాంటిది యూజ్ చేసి క్యాపిటల్ లెటర్ అండ్ స్మాల్ లెటర్ ఎంటర్ చేసి అదే పాస్వర్డ్ని మళ్ళీ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోద్ది. వితిన్ 15 డేస్లో మీకు వచ్చేసి 150 రూపీస్ నుంచి ₹200 అయితే ఈజీగా మీ అకౌంట్కి అయితే క్రెడిట్ అవుతాయి. నాకైతే జస్ట్ 4 డేస్ 5 డేస్ పట్టింది అంతే. సో నాకైతే రిసీవ్ అయింది, ఒకసారి మీకు చూపిస్తాను. సో గైస్, నాకు చూసుకున్నట్లయితే నిన్న సాయంత్రం 200 రూపీస్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిసీవ్ అయితే అయ్యింది. ఇక్కడ మీరు కావాలంటే గమనించవచ్చు. సో స్టిల్ నాకు 200 రూపీస్ అయితేనే చూపిస్తుంది. నేను ఆల్రెడీ యూజ్ చేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎలా చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నాది మెంబర్షిప్ కూడా లక్కీగా ఆ రోజు వరకు అయితే ఉంది. సో ఆ రోజు నేనైతే యూజ్ చేశాను, నాకు 200 రూపీస్ అయితే వచ్చింది. మీకు 150 చూపిస్తే కనుక మీకు 150 మాత్రమే వస్తుందన్నమాట. ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే నాకు వచ్చేసి 200 రూపీస్ అయితే రిసీవ్ అయితే అయిపోయినాయి. సో నేను ఆల్రెడీ గ్రూప్లో అప్డేట్ కూడా ఇచ్చాను. సో ఈ విధంగా మీరు జస్ట్ సైన్ అప్ పై అకౌంట్ యాక్టివేట్ చేసుకొని జస్ట్ 15 డేస్ వెయిట్ చేసినట్లయితే మీకు 1 ఇయర్ యాక్టివేషన్తో పాటు మీకు 200 రూపీస్ అయితే ఇస్తారు. ఈ 1 ఇయర్లో మీరు ఎప్పుడైనా సరే ఈ స్విగ్గీ మనీ ఏదైతే ఉందో ఇదైతే యూజ్ అయితే చేసుకోవచ్చు. న్యూ యూజర్స్ కూడా ట్రై చేయొచ్చు. కొత్త వాళ్ళకి జస్ట్ 19 రూపీసో 39 రూపీసో 29 రూపీసో ఉంటుంది అంతే. ఇక్కడ మీకు కావాలంటే రెన్యూ అయితే చేసుకోవచ్చు. లైక్ మీరు ఇక్కడ విశాఖపట్నం కానీ రాజమండ్రి కానీ అలా మీరు విజయవాడ కానీ ఏ లొకేషన్ అయినా పెట్టి ఈ యొక్క స్విగ్గీ వన్ లైట్ అయితే తీసుకొని ఈ ఆఫర్ని అయితే ట్రై చేయొచ్చు. ఆఫర్ అయితే మాత్రం మరొక 15 డేస్ 20 డేస్ ఇలా అయితే ఉంది. మీరైతే ట్రై చేయండి. జనవరి 15th వరకు అయితే చూపిస్తుంది, బట్ ఎప్పుడు తీసేస్తారో తెలియదు. సో ఆఫర్ అయితే ఇది. నెక్స్ట్ ఆఫర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక సెకండ్ ఆఫర్ వచ్చేసి మనకి
క్రెడ్ నుంచి అనమాట. క్రెడ్‌లో మనకి 100 రూపీస్ అయితే ఇస్తున్నారు. అండ్ ఆల్రెడీ కొత్త యూజర్స్ అయితే ఎవరైతే ఫస్ట్ టైమ్ ట్రాన్సాక్షన్ అయితే చేస్తారో వాళ్ళకైతే అప్ టు 250 రూపీస్ అండ్ రిఫర్ చేసిన పర్సన్‌కి అప్ టు 500 రూపీస్ వరకు అయితే ఇస్తున్నారు. సో ఇక్కడ మీరు ఓపెన్ చేసినట్లయితే కింద స్క్రాల్ చేయండి. కింద స్క్రాల్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ మీకు చూసుకోవచ్చు ప్లే అగైన్ అని చెప్పి చూపిస్తుంది. ఇక్కడ నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కాబట్టి నాకు ఈ విధంగా చూపిస్తుంది. మీకైతే వేరేలా చూపిస్తుంది. సేమ్ ఇలాగే చూపిస్తుంది. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ప్లే అగైన్ మీద అయితే క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ మీకు ప్లే చేయమని అయితే చూపిస్తుంది. సో ఇక్కడ నచ్చిన వాళ్ళకైతే షేర్ చేయండి. ఇక్కడ మీరైతే ఒక స్కోర్ చేయాల్సి ఉంటుంది. మీకు ఒకసారి చూపిస్తాను చూడండి. నేను ఆల్రెడీ అయితే 100 రూపీస్ అయితే ఓన్ అయ్యాను. సో నేను ఒకళ్ళతో గేమ్ ఆడే సో ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ లేదు కాబట్టి మీరు కూడా యూజ్ చేయొచ్చు. నేను చూసుకోవచ్చు స్కోర్ అయితే 4350 అయితే చేశాను. అతల వ్యక్తి వచ్చేసి మనకి 2700 మాత్రమే చేశారనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే నాకు వచ్చేసి 100 రూపీస్ అయితే క్రెడిట్ అయినాయి. సో మీకు కావాలంటే ఒకసారి నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు ఆల్రెడీ క్యాష్ బ్యాక్ బ్యాలెన్స్లో చూసుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ అనేది మనం క్రెడిట్ కార్డ్ బిల్ కట్టుకున్నప్పుడు అయితే యూజ్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మీరు చెక్ చేసినట్లయితే నాకు 100 రూపీస్ అయితే రిసీవ్ అయితే అయిపోయింది ఎస్టర్డే. సో ఇంకా గేమ్ ఎలా ఆడాలో ఒకసారి మీకు అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీతో ఎవరైనా గేమ్ ఆడదాం అనుకుంటే ఇక్కడ చూపిస్తుంది యాక్సెప్ట్ అండ్ ప్లే అని. ఇంకొక 5 డేస్ మాత్రమే ఇది ఆఫర్ ఉన్నట్టు అయితే ఇందులో చూపిస్తున్నారు. సో దీని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే సరిపోదు, వాళ్ళకంటే ఎక్కువ స్కోర్ చేస్తేనే మీకు ఈ 100 రూపీస్ అయితే వస్తుంది. దీనికోసం ఏమీ లేదు, గేమ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ పైన ఒకటి చూపిస్తుంది కదా ఈ సింబల్, ఒక రకమైన యాంగిల్ ఇక్కడ చూపిస్తుంది యాంగిల్ షేప్లో. సో దీని మీద క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీకు సేమ్ అయ్యే వస్తాయి. అవి మ్యాక్సిమం పాప్ చేయడానికి అయితే ట్రై చేయాలి. అవన్నీ కూడా పాప్ చేసుకుంటూ పోతే మీకు అయితే స్కోర్ అయితే పెరుగుతూ ఉంటుంది. సో నాకు వచ్చేసి ఫస్ట్ స్కోర్ అంతా కలిపి 4350 వచ్చాయి. మధ్య మధ్యలో మీకు మారుతూ ఉంటాయి ఆ యొక్క ఐటమ్స్ అనేవి. ఆ ఐటమ్స్ మాత్రమే క్లిక్ చేయాలి. మిగతావి ఏం చేసినా కానీ మీకు నెగిటివ్ బ్యాలెన్స్కి అయితే పోతూ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు నాకైతే 100 రూపీస్ అయితే రిసీవ్ అయితే అయిపోయాయి. సో క్లైమ్ 100 మీద అయితే క్లిక్ చేశాను. సో ఈ 100 రూపీస్ అనేది నాకైతే రిసీవ్ అయితే అయిపోయింది అనమాట. మీరు డైరెక్ట్గా కావాలనుకుంటే ఇది మీరు డైరెక్ట్గా మిగతా వాటికి అయితే యూజ్ అయితే చేయొచ్చు. సో ఈ విధంగా అయితే ఈ యొక్క ఆఫర్ని అయితే ట్రై చేయొచ్చు. ప్లే అండ్ విన్ ఎజ్జుడ్ 100 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది. ఎక్కడతో మీకు దగ్గర ₹150 లేదా ₹200 ప్లస్ ఇది ఒక ₹100 దగ్గర ₹300 అయితే ప్రాఫిట్ అయితే చూసారనమాట ఈ వీడియో ద్వారా. సో నెక్స్ట్ ఆఫర్కి అయితే వెళ్ళిపోదాం. ఇక థర్డ్ ఆఫర్ చూసుకుంటే మనకి ఎయిర్టెల్ నుంచి. సో ఎయిర్టెల్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో మై ఎయిర్టెల్ అప్లికేషన్, సో వాళ్ళకి ఏంటంటే పేమెంట్స్ బ్యాంక్ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆఫర్లు అయితే చూపిస్తూ ఉన్నాయి. కొంతమందికి ఎలక్ట్రిసిటీ మీద చూపిస్తే, కొంతమందికి స్కాన్ ఎనీ క్యూఆర్ మీద అయితే చూపిస్తుంది. మినిమం బిల్ వచ్చేసి ₹100 అనమాట. ₹100 చేస్తే చాలు మీకు ₹50 అయితే క్యాష్ బ్యాక్ అనేది డైరెక్ట్ బ్యాంక్లోకి అయితే వచ్చేస్తుంది. సో 100 పైన మాత్రమే చేయాలి కాబట్టి ట్రై చేయండి. ఆఫర్ అయితే మాత్రం 31 డిసెంబర్ వరకు అయితే ఉంది. సో ట్రై చేయండి. మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా అయితే చూపిస్తూ ఉండాలి, స్కాన్ ఎనీ క్యూఆర్ ₹50 అని, లేదా ఎలక్ట్రిసిటీ బిల్ మీద కూడా ఈ ఆఫర్ అయితే చూపిస్తూ ఉంటుంది. సో చెక్ చేసుకోండి. రెండిట్లో 2 ఆఫర్స్ రావచ్చు, లేదంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆఫర్ మాత్రం వస్తుంది. సో ప్రతి మంత్ వస్తూనే ఉంటుంది. క్యాష్ బ్యాక్ అనేది విత్ ఇన్ 7 డేస్లో అయితే పడిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. ఇక ఫోర్త్ ఆఫర్ వచ్చేసి మనకి పేటీఎం నుంచి. పేటీఎంలో ఏంటంటే ఎవరైతే రిఫర్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ₹75, ₹50, ₹100 అయితే ఇస్తూ ఉంటున్నారనమాట. నేను ఆల్రెడీ ఎస్టర్డేనే ట్రై చేశాను. సో ఇప్పటికి కూడా ఆఫర్ అయితే వర్క్ అవుతుంది. ఓల్డ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఒక 30 డేస్ 40 డేస్ యూజ్ చేయకుండా ఉంటారు కదా, వాళ్ళకి మీ యొక్క లింక్ అనేది సెండ్ చేసి వాళ్ళ ఆ లింక్ త్రూ మీకు ఒక ₹1 అయితే పే చేయమనండి, లేదంటే బిజినెస్ క్యూఆర్ కోడ్కి. అలా చేసినట్లయితే మీకు వచ్చేసి దగ్గర ₹100 అయితే ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా అప్ టు ₹100 వరకు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ట్రై చేయండి. ఇక ఫిఫ్త్ ఆఫర్ వచ్చేసి ఎవరైతే కొత్తగా ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ని యూజ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకైతే మాత్రం ఈ ఆఫర్ అనమాట. మీకు ఆల్రెడీ ఎయిర్టెల్ అప్లికేషన్ ఉన్నా కానీ మీరు డిలీట్ చేసి ఏదైతే నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ యూజ్ చేసి కొత్తగా ఎవరైతే ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ₹80 నుంచి ₹100 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. సో క్యాంపెయిన్ లింక్ అయితే కింద ప్రొవైడ్ చేస్తాను. ఆల్రెడీ చాలా మంది అయితే రిసీవ్ చేసుకున్నారు. సో నేను కూడా రిసీవ్ చేసుకుంటూ ఉన్నాను. సో మీరు కూడా ట్రై చేయండి. సో నా పర్సనల్ ప్రూఫ్ కూడా చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు నాకు ₹80 అయితే రిసీవ్ అయింది. కొంతమంది ₹100 కూడా వస్తున్నాయి. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆఫర్ ఎప్పటి వరకు ఉంటే తెలియదు కాబట్టి ఈ ఆఫర్ అయితే ట్రై చేయండి. ఈ ఆఫర్ ద్వారా కూడా మీకు వచ్చేసి ₹80 నుంచి ₹100 అయితే ఈజీగా అయితే ప్రాఫిట్ చేయొచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ ప్రాఫిట్ వచ్చేసి దగ్గర ₹400 అయితే కంప్లీట్ అయింది. ఇక నెక్స్ట్ ఆఫర్ వచ్చేసి మన గూగుల్ పే నుంచి. గూగుల్ పేలో రీఛార్జ్ చేయాలి అని చెప్పేసి ఒక ఆఫర్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇందులో ఏంటంటే మీకు మినిమం ట్రాన్సాక్షన్ వచ్చేసి 239 249 అయితే ఉంటుంది. సో 249 పైన ఎవరైతే రీఛార్జ్ చేస్తారో వాళ్ళకి వచ్చేసి అప్ టు 5% వరకు ఎవ్రీ మొబైల్ రీఛార్జ్ మీద మీకు అయితే 5% వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నేను ఆల్రెడీ ట్రై చేశాను, నాకైతే వచ్చింది. ఇలా మీరు 5 టైమ్స్ వరకు అయితే మీరైతే రిసీవ్ అయితే చేసుకోవచ్చు. ఆఫర్ అయితే మాత్రం డిసెంబర్ 10th వరకు అయితే ఉంది. సో ట్రై చేస్తున్నాను అయితే ట్రై చేయండి. రీఛార్జ్ చేసేటప్పుడు గూగుల్ పేనే యూజ్ చేయండి. మ్యాక్సిమం మీకు అయితే క్యాష్ బ్యాక్ వచ్చే అవకాశం ఉంది. అండ్ గూగుల్ పేలోనే ఇంకొక ఆఫర్ కూడా ఉంది స్టింగ్ నుంచి. సో స్టింగ్ ₹20 బాటిల్ కొన్నట్లయితే సో అక్కడ మీకు ఒక కోడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇన్సైడ్ మీకు ఏంటంటే మినిమం వచ్చేసి ₹5 అయితే ఇస్తున్నారు మినిమం ట్రాన్సాక్షన్. సో అలా మీకు అప్ టు ₹40 వరకు అయితే మీకు అయితే ఆఫర్లు అయితే రావడం జరుగుతుంది. జస్ట్ ఏం లేదు, ₹20 స్టింగ్ బాటిల్ అయితే కొనుక్కోండి. ఒకవేళ తాగుదామని ఉద్దేశం ఉంటే నేనైతే అవాయిడ్ చేయమంటాను. బట్ ట్రై చేస్తానంటే ఆఫర్ ట్రై చేయాలనుకుంటే
జస్ట్ స్ట్రింగ్ బాటిల్ తీసుకున్న తర్వాత అప్లై కోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇన్సైడ్లో ఒక కోడ్ అయితే ఉంటుంది. ఆ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే జస్ట్ అప్లై కోడ్ చేస్తే చాలు మీకు ఒక ఆఫర్ అయితే రిసీవ్ అవుతుంది అనమాట. 5 రూపీస్ నుంచి అప్ టు 40 రూపీస్ వరకు వచ్చే ఆఫర్ అయితే వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఏదో ఒక బిజినెస్ క్యూఆర్ కోడ్కి కానీ లేదంటే ఏదైనా షాప్కి కానీ మీ ఫ్రెండ్కి కానీ అమౌంట్ మినిమం వచ్చేసి ఒక 100 రూపీస్ ఇలా ట్రాన్స్ఫర్ చేస్తే చాలు మీకు వచ్చేసి దగ్గర అప్ టు 40 రూపీస్ వరకు అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. సో మినిమం అమౌంట్ అంటే ఏం లేదు, బట్ 100 అని చెప్పాను. సో ట్రై చేయండి, మాక్సిమం 40 రూపీస్ వరకు అయితే వస్తుంది. సో టోటల్గా ఆఫర్స్ అయితే ఇవి ప్రస్తుతం. సో మీరు కావాలంటే ఇంకొక ఆఫర్ అయితే ఉంది, అవే మనకు మొబికేక్ నుంచి 10/10 అలాగే మిస్డ్ యూ ఈ కూపన్స్ యూజ్ చేసుకొని మీరు 10 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అయితే పొందొచ్చు మొబైల్ రీఛార్జ్ మీద. సో ఫైనల్గా ఆఫర్స్ అయితే ఇవి అనమాట. సో ఫైనల్గా వీడియో అయితే అనమాట. వీడియో నచ్చిస్తాను. ఈ వీడియో నచ్చితే ప్రతి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నచ్చితేనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కగా టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఫైనల్గా వీడియో అయితే ఇది. థ్యాంక్ యూ అండ్ బై. జై హింద్.